తులిపిగడ్డానికి పోతున్నాం మళ్ళీ. ఆ రోజు మిస్ చేసినాం కదా. ఆమె ఎంత బాగుందో తెలుసు అసలు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అసలు, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. నాకు ఆ కలర్ బాగా నచ్చింది. ఆ కలర్ అక్కడ వరకు ఉందన్నమాట ఈ ఫౌంటైన్. అక్కడ నుంచి అక్కడ వరకు ఇదే మొత్తం ఫౌంటైన్. నాకు పూల తులిపిగడ్డానికి పోతున్నాం మళ్ళీ. ఆ రోజు మిస్ చేసినాం కదా అమిత్ షా వచ్చిందని. ఈరోజు చూసుకొని వద్దాం పోయి. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది ఈరోజు కూడా. మళ్ళీ పోతున్నాం తులిప్ గార్డెన్కి. ఆ రోజు అమిత్ షా వచ్చిందని మిస్ చేసినాం కదా. సో ఈరోజు తులిప్ గార్డెన్ వెళ్ళి రేపు పొద్దున్న బనిహాల్కి ట్రైన్ ఎక్కి అట్లా పోదామని ప్లాన్ చేసినాం. సో ఆ ట్రైన్ కోసం వచ్చినాం కానీ అది మిస్ అయింది కాబట్టి ఏం చేయలేం కదా. సో తులిప్ గార్డెన్ ఒకటి చూసుకొని పోదామని. ఇక్కడ కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంది, అన్ని కార్లే. సైకిల్ తీసుకుంటే ఇక పోయేటప్పుడు ఇవాళ సైకిల్ వేసుకొని తిరుగుతలేపు. ఎట్లయితే ఉంది అట్లా తిరిగినా ఒకటే కదా. గాలి లేక మాత్రం మస్తు. లే రోడ్డు బంద్ అయింది నిన్న వర్షం పడడం వల్ల. నిన్న మొన్న స్నో మొత్తం వచ్చేసి లే రోడ్డు అంతా ఆల్రెడీ కంప్లీట్ క్లోజ్. సో కార్గిల్ టు లే నడుస్తుంది కానీ లే నుంచి ఇప్పుడు శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్ళడానికి అయితే లేదు. సో కార్గిల్ రోడ్డు మళ్ళీ బంద్ అయిపోయింది. ఇంకా మన అదృష్టంగా అయితే మనం అట్లా పోయి తిరిగి చూసి వచ్చినాం ఆ టైంలో. సో ఇది ఒకటే ట్రైన్ ఒకటే మిస్ అయింది. ఇది కూడా మిస్ కాకుండా అయితే ఇది కూడా చూసేటోళ్ళం హ్యాపీగా. ట్రైన్ కూడా మిస్ అయింది కాబట్టి నడుచుకుంటూ పోతున్నాం. పోయి ఆ గార్డెన్ చూసి మళ్ళీ రిటర్న్ వచ్చేద్దాం. పోయే మంచిగా తిని ఇంకేదైనా ఉంటే ప్లేసెస్ విజిట్ చేసి వెళ్ళిపోదాం. చలో. ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, ఫుల్ జనం ఉన్నారు చూడదు. మొత్తం అన్ని బండ్లు ఉన్నాయి పార్కింగ్లో. మనం ఆల్రెడీ టికెట్ బుక్ చేసినాం. 75 రూపీస్ ఏమో ఉంది టికెట్. మనం ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా, ఎప్పుడు ఎడిగిపోయినా అంత రిస్కులు తీసుకొని లైన్లో నిలబడి తీసుకోం. సో ఆల్రెడీ ఆన్లైన్ టికెట్ బుక్ చేసేసినాం. ఇంకా లోపలికి ఎంట్రీ అవ్వటమే ఉన్నది మనకు ఒకటికి, అంతే. చలో లోపలికి ఎంట్రీ అయిపోయి చూసుకొని వచ్చేద్దాం. బాగుంది లొకేషన్, కానీ మొత్తం వర్షం పడటం వల్ల మొత్తం ట్రాఫిక్. ఇక్కడ మొత్తం పార్కింగ్ అనమాట. తులిప్ గార్డెన్ అంతా పార్కింగే ఉంది. ఆడ చూసినా మనం లోపల పోయి తిరిగి ఎంతసేపటికి వస్తాం. మనది ఎక్కువసేపు ఉండాలి, అట్లా చూస్తాం ఇట్లా కత్తనే ఉంటాం. మనం ఎక్కువ టైం తీసుకోం. మనం టెంపో ఉంది కానీ ఇక్కడ దుకాణం ఏడు ఉందా సిగరెట్ లేదు. అక్కడ ఛాయ్ ఉంది. ఫస్ట్ ఛాయ్ అన్న తాగుదాం. పొద్దున్న ఛాయ్ కూడా తాగాలి. నడుస్తున్నాం. ఫుల్ పబ్లిక్ ఉంది, అందరు నడుచుకుంటూ పోతున్నారు అనమాట. సో మనం కూడా నడుచుకుంటూ పోయి ఎంట్రీ అయ్యి చాలా ఉంది చూడడానికి. సో మనకు ఎంతసేపు వీలైతే అంతసేపు చూసి వచ్చేద్దాం. నడుచుడే పెద్ద కట్ట ఉంది అయ్యా. దిస్ ఇస్ ద ఎంట్రీ హియర్. హ్యావ్ టు ఎంటర్ ఇన్ దిస్. ఎంత అందంగా ఉందో లొకేషన్ చూడడానికి. టికెట్ చూపించినాం, ఎంట్రీ అయిపోయినాం అంటే ఇందులో. సో వీ కెన్ గో అండ్ చెక్ ద ఫ్లవర్స్. అమ్మా ఎంత బాగుందో తెలుసు అసలు. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి అసలు, చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ ఫ్లవర్స్. వా మస్తుంది. నేను ఒక్కనే చూడటానికి మీరు కూడా చూడరు. అయ్యో ఎంత బాగున్నాయి అన్ని ఫ్లవర్స్. ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ చూడటానికి. 2.5 lakhs ఫ్లవర్స్ ఇన్ దిస్ తులిప్ గార్డెన్. అదే తులిప్ గార్డెన్లో 2.5 lakhs ఉన్నాయి ఫ్లవర్స్, డిఫరెంట్ ఫ్లవర్స్. సో వీ కెన్ సీ. ఇది ఇంకా తక్కువ, ఇంకా చాలా ఉన్నాయి. చూసుకుంటూ వెళ్దాం. వెరీ బ్యూటిఫుల్. ఇంక ఇవి ఫ్లవర్స్ రాలేదు కానీ ఇవన్నీ ఫ్లవర్స్. ఇంకా సైడ్ నుంచి చూసుకుంటూ పోవచ్చు అనమాట మనం. చాలా అంటే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి. వీటిని ఏమంటారు కూడా లేదు, వీటి పేర్లు కూడా లేవు ఇక్కడ. కానీ ఈ లొకేషన్కి ఆ పక్కన మంచు కొండలకు దానికి సూపర్ అదిరింది చూడడానికి లొకేషన్ మాత్రం. అందరు వీడియోలు తీసుకునే ఉంటారు. సో మనం అట్లా ముందుకు వెళ్ళిపోవాలన్నమాట. చాలా దూరం ఉంది తిరగాలంటే, మస్తుంది. నాకు ఆ కలర్ బాగా నచ్చింది.
ఆ కలర్ మంచిగా ఉంది వాతావరణం కూల్గా, అందుకని బాగుంది. ఎండ పోయింది ఇప్పుడు, ఇంతసేపు ఎండ ఉండే. ఇంకా పైకి వెళ్దాం. ఇంకా ముచ్చటి ఫ్లవర్స్ ఉన్నాయి మనం చూడాల్సినది, ఒకటే కాదు. పూయలే అనమాట, పూలు చాలా తక్కువ ఉన్నాయి. ఇదంతా పూలు ఉంటే మస్తు ఉంటున్నాయి. ఇటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఇవన్నీ ఇంకా ఫ్లవర్స్ లేవు. అంటే అది కొంచెం ముందున్నాయి, ఇక్కడ లేవు కానీ ఇంకా ముందున్నాయి. కానీ కలర్ఫుల్గా మస్తుంది ఇది. ఆ లొకేషన్ కాదు కానీ వెనక బ్యాక్గ్రౌండ్ చూడండి ఎంత బాగుంది, అది బాగుంది, మస్తుంది. ఆ బ్యాక్గ్రౌండ్ బాగా నచ్చింది నాకైతే ఫ్రంట్ ఫ్లవర్స్ కన్నా. ఇక్కడ ఉంది చూడండి మంచి ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఇక్కడ ఉన్నాయి. సినిమాలో చూడటం తప్ప మనం ఎప్పుడు చూడలేదు ఇట్లా. సినిమాలో చూస్తాం కదా పాటలలో, వాటిలో అట్లున్నది, సేమ్ అంతే ఉన్నది ఫ్లవర్స్ మాత్రం. చూడండి ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా పెద్దది, అక్కడ మౌంటైన్ పోతుంది వాటర్, అక్కడ దాకా పోవచ్చు. కానీ లొకేషన్ మాత్రం అదిరింది అయ్యి అసలు. ఈ లొకేషన్ ఇట్లా, ఇది సూపర్ అంటే సూపర్ ఉంది. ఇటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ కూడా ఈ లొకేషన్ అయితే అద్దరింది అసలు. ఇక్కడ ఫౌంటైన్ ఉంది, ఆ ఫౌంటైన్ దగ్గర పోతే ఇంకో పైకి చాలా పెద్దగా ఉంది. మస్తు టైం పడుతుంది ఇంకా తిరగడానికి. ఇటు సైడ్ మనం అందరినీ తీయలేం కదా వీడు, ఓన్లీ ఫ్లవర్స్ తీసుకుంటే వాటర్ మనం. అయ్యో ఈ లొకేషన్ మాత్రం మస్తు పడుతుంది ఫోన్లో అసలు. ఎంత బాగుందంటే అంత బాగుంది లొకేషన్. చూడండి ఈ ఫ్లవర్స్, ఆ లొకేషన్. వా, మేమేం బాగు, ప్లీజ్ డోంట్ అంటాడు. ఫ్లవర్ ఇన్సైడ్ ఫ్లవర్కి పోవద్దు అంటాడు. అక్కడ ఫౌంటైన్ ఉంది చూడండి. ఇంక మొత్తం ఫుల్గా ఉండుంటే ఇంకా బాగుండేది కానీ అంత ఫుల్గా లేవు అనమాట. ఓన్లీ వైట్ రెడ్ ఇవే ఉన్నాయి. ఎక్కడ తిరగాలి చెప్పండి, ఇంత ఉంది, ఇంత పెద్దగా ఉంది. ఎటు సైడ్ అని పోవాలి అసలు, ఎటు సైడ్ అని తిరగాలి. అటు సైడ్ వెళ్దాం మనం, ఆ ఫౌంటైన్ సైడ్ వెళ్ళి ఆ ఫౌంటైన్ సైడ్ నుంచి అటు నుంచి తిరుక్కుంటుంది. లొకేషన్ మాత్రం నాకైతే ఏమి నచ్చింది పో. అక్కడ వరకు ఉందన్నమాట ఈ ఫౌంటైన్, అక్కడ నుంచి అక్కడ వరకు ఇదే మొత్తం ఫౌంటైన్. నాకు పూల కన్నా ఎక్కువ ఈ లొకేషన్ బాగా నచ్చింది. నా చెయ్యి ఎందుకు కొనుక్కుతుంది, ఎండ వచ్చింది మళ్ళీ. పూల కన్నా ఎక్కువ ఈ లొకేషన్ బాగుంది. ఇంకా నైట్ అయితే లైటింగ్ ఉంటుంది కావచ్చు మొత్తం. నైట్ ఈ లొకేషన్ రాదు కదా మనకు. ఫౌంటైన్ పక్క నుంచి నడుచుకుంటూ పోతున్నా. ఫౌంటైన్ అటు ఫ్లవర్స్, ఇదంతా ఫౌంటైన్ కానీ ఇక్కడ ఎక్కడ ఓపెన్ లేదు. అక్కడ లాస్ట్లో ఒక దగ్గర కనబడుతుంది చిన్న, అక్కడ మాత్రమే ఓపెన్ ఉంది. ఇన్ని ఫ్లవర్స్ ఉన్నాయి కానీ వాటి ఫ్లవర్స్ పేర్స్ అవి అయితే ఏం రాసి పెట్టలేదు, నార్మల్గా చూడటమే. అంతేగాని ఫ్లవర్స్కి ఆ నేమ్స్, వాటి నేమ్స్ అవన్నీ అయితే ఏం రాసలేవు అనమాట. కానీ ఫ్లవర్స్ మాత్రం హైలైట్ ఉంది. వెనక బ్యాక్గ్రౌండ్ ఇంకా హైలైట్ ఉంది అసలు. ఆ ఫ్లవర్స్ కన్నా ఎక్కువ నాకు అదే నచ్చింది. బ్యాక్గ్రౌండ్లో వీడియో తీస్తే, ఫోటో షూట్ తీస్తే మామూలుగా ఉండదు అసలు. ఫోటో షూట్ కంటే కెమెరాకి ఫోటో షూట్ ఖచ్చితంగా మనం తీసుకోవాలి మన టికెట్. ఓన్లీ ఎంట్రీకి ఫోన్కి అయితే 75 రూపీస్. దానికి ఎంత ఉందో చూడలేను, ఎందుకంటే మనకు లేదు కాబట్టి కెమెరా, ఇదే కెమెరా కాబట్టి మనం అంత చూడలేదు. ఇక ఈ లొకేషన్ అన్నది బ్యాక్ సైడ్, ఇది ఇటు సైడ్ మొత్తం లొకేషన్ ఎంత బాగా కనబడుతుంది కూడా. ఫ్లవర్స్ అన్నిటికీ నేమ్స్ ఉంటే బాగుండేదేమో, ఇంకా ఆ ఏమేమి ఫ్లవర్స్ అనేది తెలిసేది కావచ్చు. సో కానీ ఫ్లవర్స్కి అయితే ఏం పేర్లేం లేవు. సో చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ, ఫోటోలు దిక్కుంటూ ఎంజాయ్ చేసుకుంటూ పోవడం. చాలా టైం తిరిగి వచ్చింది అంటే మినిమం 2 hours ఎవరికైతే.
ఓన్లీ 2 hours ఇచ్చారు అనమాట. ఎవరికైనా సరే 2 hours, అంతకన్నా మించి కూడా ఏం తిరుగుతాం చెప్పారు. అక్కడ మన కలర్, మనకు నచ్చిన కలర్ గులాబీలు ఉన్నాయి. పోదాం పద, అడిగిపోదాం పద, అడిగిపోదాం పద. ఎంత బాగుంది చూడండి ఇట్లా లొకేషన్. ఎంత ఇంకా మొత్తం ఫ్లవర్స్ ఉంటే ఇంకెంత బాగుంటుండే అసలు. ఇక వా, చూడండి ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఈ కలర్ అట్రాక్టివ్గా ఉంది, ఈ ఫ్లవర్స్. దిస్ లొకేషన్ ఆల్సో గ్రేట్ఫుల్. ఈ ఫ్లవర్స్ బాగుంది, లొకేషన్ కూడా మస్తుంది. వెనక బ్యాక్ సైడ్ సీజన్ టైం ఉంటుంది కావచ్చు. ఆ సీజన్ టైంలో అయితే ఇంకా అన్ని ఫ్లవర్స్ ఉంటాయి. మన ప్రపంచం వేరు, వాళ్ళ ప్రపంచాలు వేరు. అందరు మొత్తం ఫుల్ ఆఫ్ పబ్లిక్. గార్డెన్ నిండు ఉన్నారు జనాలు. మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్, అవి నడుచుకుంటూ పోవచ్చు. ఎక్కువ వైట్, ఇవి బాగున్నాయి ఫ్లవర్స్. ఇంకా పైకి కూడా ఉంది గార్డెన్. అంత పైకి అయితే మనం ఇప్పుడు పోలే కానీ ఏదో అనౌన్స్మెంట్ చేస్తారు, మనకు ఇప్పుడు తెలియదు. తక్కువ ఉన్నాయి ఫ్లవర్స్, చాలా అంటే ఉన్నాయి కానీ చాలా తక్కువ. నో రీల్స్, ఓన్లీ వీడియోస్. ఫౌంటైన్ నేను వీడియో తీసేటప్పుడే పోవాలనా? అక్కడ ఉంది ఫౌంటైన్, నాకు కనబడుతుంది. ఎంతమంది ఉన్నారు. ఇది ఫేమస్ కదా, ఏషియాస్ లార్జెస్ట్ టులిప్ ప్లాంట్. ఆ లొకేషన్ బాగా పడుతుంది పూల కన్నా. ఇంకా ఎండ లైట్గా ఎండ కొడుతుంది కాబట్టి అంత పడుతుంది అనమాట ఆ లొకేషన్. చిన్న చిన్న ఫౌంటైన్తో పాటు అక్కడ పెద్ద ఫౌంటైన్. అంత పబ్లిక్ ఉంది. మనం ఏడ కనీసం ఒక సింగిల్గా వీడియో తీసుకోవాలన్నా తీసుకోవాలి అని భలే సెట్ చేశారు. వాటర్ అని డౌన్ రావడానికి, అటు నుంచి వస్తున్న వాటర్ అని ఇటు వస్తున్నాయి, మళ్ళీ ఇటు వెళ్తున్నాయి కిందికి పంప్స్ ద్వారా. ట్రీ కూడా భలే ఉంది కూర్చోడానికి. ఇటు ఒక ట్రీ, రెండు చెట్ల మధ్యలోంచి ఫౌంటైన్ వ్యూ. కానీ ఇక్కడ నుంచి అక్కడి వరకు మొత్తం జనాభా. ఎంత అందంగా ఉంది లొకేషన్. ఫౌంటైన్ అక్కడ దాకా ఏం పోతాం, అక్కడ ఫ్లవర్స్ ఏం సైడ్ లేవు ఫ్లవర్స్, ఇటు పక్క సైడ్ ఇటే వెళ్దాం. ఫ్లవర్ చూడడానికి అటు నడుచుకుంటూ వెళ్ళిపోదాం. చెట్టు మంచిగా ఉంది. అటు సైడ్ ఉన్న ఫ్లవర్స్ ఇంకా అట్లా చూసుకుంటూ బయటకు వెళ్ళొచ్చు అన్నమాట. సో మనం అవి చూసుకుంటూ అట్లా బయటకు వెళ్ళిపోదాం ప్రశాంతంగా. తిందాం, ఆకలి అవుతుంది. పొద్దున్న నుంచి ఏం తినలేదు, చాయ్ ఒకటి తాగినాం అంతే, అంకుల్ ఇచ్చిన చాయ్ హోటల్లో. సో ఇంక ఇట్లా చూసుకుంటూ ఆ వీడియోస్ అని తీసుకుంటూ బయటకు వెళ్ళి చలో గోయింగ్ టు రూమ్ అండ్ టేక్ ద రెస్ట్. అండ్ రేపు మళ్ళీ రిటర్న్కు బయలుదేరాలి. ఆ రిటర్న్ సంగతి రేపు చూద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాం. వైట్ ఫ్లవర్స్
ఈ చెట్టు చుట్టూ ఈ సీనరీ వా. ఇంక ఇవన్నీ వేసారు కదా, ఇవి చుట్టుపక్కల మొత్తం అన్నీ అయితే ఇంకా హైలైట్గా అనిపిస్తాయి కావచ్చు. ఫౌంటైన్ మనం ఇటు సైడ్ వెళ్దాం. ఇక ఇటు సైడ్ వైట్ ఫ్లవర్ రెడ్ ఫ్లవర్స్ ఉన్నాయి కానీ చూసుకుంటూ అటు వెళ్దాం మనం. ఎందుకు ఏమవుతుంది, నువ్వెందుకు బ్లర్ అవుతుంది అసలు వీడియో? ఏం పార్క్ ఇది? మీరే చదువుకోరు, నాకు అర్థం అవుతలేదు. హయాసింత్ పార్క్ ఇట్లా ఫుల్ కలర్ఫుల్ ఉండి ఇట్లా ఉంటాయి అన్నమాట మొత్తం చెట్లు. ఈ లొకేషన్ మాత్రం ఎంత బాగుంది చూడు. మళ్ళీ మళ్ళీ అక్కడ దొరుకుతాయి ఈ లొకేషన్ చూడాలంటే. ఇట్లా ఇంత అందంగా ఈ ఫ్లవర్స్, బ్యాక్గ్రౌండ్ లొకేషన్. ఎవరు తప్పిపోయారో అనౌన్స్మెంట్ ఇస్తారు అనమాట, తప్పిపోయిన వాళ్ళు ఏడున్నారు అని. ఇంకా అన్నీ ఫుల్గా లేవన్నమాట. వర్షం పడింది కదా, మెత్తగా ఉంది మొత్తం. నిన్న మొన్న మొత్తం వర్షం, లేకపోతే గ్రీనరీ మంచిగా ఉంటుండే కావచ్చు. మొత్తం మట్టి మట్టి. కొన్ని చెట్లకు పేర్లు ఉన్నాయి అక్కడక్కడ. ఇంక ఇవన్నీ పూయలేదన్నమాట. ఫ్లవర్స్ పూస్తే చాలా అందంగా ఉంటుంది కావచ్చు. అక్కడ ఏదో కనబడుతున్నాయి, ఇంకా అటు పోవాలి మనం. ఎక్కడ కలర్ఫుల్గా ఫ్లవర్స్ కనబడితే అక్కడికి పోవటం. చిన్న చిన్న వింత వింతగా ఉన్నాయి ఏందో ఇవన్నీ ఫ్లవర్స్. ఫౌంటైన్ కాడ ఓన్లీ ఫౌంటైనే ఉంది, ఫ్లవర్స్ అవి అంతకన్నా పెద్దగా ఏం లేవు. సో మనం ఇటు నుంచి ఇంకా అయిపోయింది, ఇట్ల నుంచి ఇట్లా చూసుకుంటే ఇట్లా వెళ్ళిపోవాలన్నమాట. నార్మల్గా ఇట్లా తీసిన దానికన్నా ఇంకా నా ముఖం పెట్టుకొని తీస్తేనే మంచిగా పడుతున్నట్టుంది లొకేషన్. మీకేమైనా తెలిస్తే చెప్పుర్రు ఏ ఫ్లవర్స్ అసలు ఎట్లుందో. అటు సైడ్ వెళ్ళి అటు సైడ్ నుంచి అట్లా ఫౌంటైన్ నుంచి నడుచుకుంటూ అటు తిరిగి అక్కడ కూడా బాగుంది ఆ కలర్స్. అట్లా వెళ్ళి అది చూసుకుని అట్లా వెళ్దాం బయట. ఎంత బాగుంది ఫ్లవర్స్. మనోడు వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎట్లా తీయాలి, ఇట్లా కన్నా ఇట్లా చూడండి. ఈ లొకేషన్ ఇంకా హైలైట్ ఉంది బ్యాక్ సైడ్. ఆ ఫ్లవర్స్ అని చూసేసినాం మనం ఇందాక, అట్లా వచ్చినాం. సో ఇప్పుడు ఈ ఫ్లవర్ చూసుకుంటూ మళ్ళీ అటు నుంచి అటు ఇంకో వేరే ఫ్లవర్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ వెళ్ళాం. ఇన్ని రకాల ఫ్లవర్స్ ఈ మధ్యలో నుంచి కట్టుకూడదాం మనం. ఇట్లా స్కిప్ కొట్టి ఇటు నుంచి ఇట్లా తిరిగి ఇట్లా పోదాం మళ్ళా. మొత్తం ఫుల్ ఉంటే కలర్ఫుల్ ఉంటుండే ఇంకా చూడటానికి ఇట్లా లొకేషన్. ఆ రెండు ఫ్లవర్సే ఉన్నాయి, ఆ టూ కలర్ ఫ్లవర్స్ ఎక్కువ ఉన్నాయి. ఈ లొకేషన్ చూడ ఎంత బాగుంది ఫ్లవర్స్.
పూలు పేర్లు ఉన్నాయి అన్నమాట. ఇట్లా పేర్లు ఉన్నాయి ప్రతి కొన్ని చెట్లకు వాటి చుట్టూ మంచిగా మళ్ళీ చెట్లను పెట్టారు అనమాట. సో అక్కడ కనబడుతుంది చూడండి అట్లా. నాకు అసలు ఈ లొకేషన్ ఏం నచ్చింది అసలు ఎట్లున్నా. కొన్ని చెట్లకు పెట్టారు పేర్లు, అన్ని చెట్లకు కాదు. ఇట్లా ట్రీస్ మధ్యలో వాటి చుట్టూ ఇవి పూలు అట్లా కూర్చొని దిగుతారు కదా అందరు చూడండి వీడియో. ఇంకా కిందికి చాలానే ఉంది అనుకుంటా. అట్లా కిందికి దిగి నడుచుకుంటూ లాస్ట్కి వెళ్ళిపో. ఇట్లా మధ్యలో నుంచి నడుచుకుంటూ పోవచ్చు అనమాట. ఇవి కూడా ఉన్నాయి కొన్ని. ఇటుపక్క మొత్తం వాటర్ ఉందన్నమాట ఎక్కువ. పైన కూడా ఏదో ఉంది, అది సమ్ రూమ్స్ అవి ఉంటాయి అనుకుంటా పైన కొండ మీద. మనమైతే ఇప్పుడు ఇటు నుంచి ఇట్లా ఎంట్రీ ఎగ్జిట్కి వచ్చేసినాం ఆల్రెడీ. ఇది మన ఎగ్జిట్ అనమాట. ఇప్పుడు తిరగాలనుకుంటే అందులో కూడా అటు ఇటు తిరగచ్చు, లేదు అనుకుంటే ఇటు నుంచి మనం ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఆకలి అవుతుంది. మీరు మాత్రం ఈ వీడియోని చూసి వదిలిపెట్టకండి. కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం పూర్తిగా చూసుకోండి. ఇంత మంచి లొకేషన్స్ ఇక్కడ దొరకవు అనమాట. సో ఎండ స్టార్ట్ అయింది మళ్ళీ. సో మనమైతే పోయి కొంచెం తినేసి బయలుదేరదానికి ఎక్కడికైనా వెళ్ళేది ఉంటే వెళ్దాం. అంటే ఇక్కడ వెళ్ళే అంత ఓపిక లేదులే, నాకు ఇంక ఇంట్రెస్ట్ పోయింది. నేను ట్రైన్ కోసం వచ్చినా కానీ ఆ ట్రైన్ దొరకకపోయేసరికి లేదు. కానీ రేపు నార్మల్గా వేరే ట్రైన్ ఉంది, దాన్నైనా ఎక్స్పీరియన్స్ చేద్దాం. సో రేపు పొద్దున్నే బుక్ చేసుకుని వెళ్దాం. లేదంటే ఇప్పుడు ఒకవేళ టైం ఉందంటే వెళ్ళి రిటర్న్ కూడా వచ్చేద్దాం. ఓకే చలో. ఇక ఇట్లా బాగుంది కదా ఇంకా బ్యాక్గ్రౌండ్ లొకేషన్ ఇట్లా. సో ఇంకా మనం ఎగ్జిట్కి అయితే వచ్చేసినాం. కింద ఉందన్నమాట. ఇక ఇట్లా వెళ్తే ఇట్లా కింద ఉంది మనకు ఎగ్జిట్. అటు నుంచి ఎంట్రీ అవి అన్నీ చూసుకుంటూ ఇట్లా ఎగ్జిట్ అయిపోవచ్చు. సో మనం ఎగ్జిట్ అయిపోతుంది ఇంకా. చలో లెట్స్ బాయ్ టు తులిప్ గార్డెన్. వెళ్ళిపోతున్నా. ఇంకా ఎండ కొడుతుంది. ఇంకేమైనా ఉంటే చూస్తా, ఒకవేళ కింద ఏమైనా ఉంటే చూసి మళ్ళీ తీస్తా. వీడియోస్ అయితే మిస్ చేయను, తీసేసి మళ్ళీ వెళ్దాం. వీళ్ళు భలే ఉన్నారులే, వీళ్ళంతా వీళ్ళు వెరైటీగా ఉన్నారు చూడండి. సేమ్ డ్రెస్ సేమ్ కట్టన్స్ వేసుకొని వింతగా ఉన్నారు. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ మాత్రం అంటే ఈ లొకేషన్ కానీ బ్యాక్గ్రౌండ్ అందం తెచ్చింది అనమాట. ఈ లొకేషన్స్ మొత్తానికి ఈ పూలకు ఆ బ్యాక్గ్రౌండ్కి సూపర్ ఎదిరిపోయింది. సో ఇంకా మనమైతే బయలుదేరుతున్నాం. చలో బాయ్. మీరైతే చేయండి, ఏదో ఒకటి చేయండి, లైక్ సబ్స్క్రైబ్ షేర్ ఏదో ఒకటి చేయండి, మర్చిపోకండి. బాయ్.